40 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలిన చిరు ఇక సర్దుకోవాల్సిందేనా? పాన్ ఇండియా హీరోల దాటికి మెగాస్టార్ ఇక సైడ్ రోల్స్ కి షిఫ్ట్ కావాల్సిందేనా? నాగ్ బాటలోనే చిరు కూడా క్యామియోస్ కి వెల్కమ్ పలకాల్సిందేనా? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్సే త్వరలో రియల్ కాబోతున్నాయా? చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ని ఒంటి చేత్తో ఏలిన మెగాస్టార్. అలాంటి ఈ బిగ్ బాస్ ఇప్పుడు హీరో పాత్రలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసిందా అంటే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలను చూస్తే నిజమే అనిపిస్తుంది. 7 పదులు కంప్లీట్ చేసుకున్న చిరు ఒకవైపు అనిల్, బాబీ, వశిష్ఠ, శ్రీకాంత్ వంటి కుర్ర డైరెక్టర్ల సినిమాలకి కమిట్ అవుతూనే మరోవైపు తన ఏజ్ కి తగ్గ పాత్రలను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్పిరిట్ సినిమాలో డార్లింగ్ కి ఫాదర్ గా చిరు కనిపించబోతున్నాడన్న వార్త నెట్టింట్లో గుప్పుమంది. అయితే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవటం, సందీప్ వంగ ఎలాంటి కామెంట్ వదలకపోవటంతో లైట్ తీసుకున్నారంతా. కానీ లేటెస్ట్ గా నాని నటిస్తున్న హైలీ ఇంటెన్స్డ్ ది ప్యారడైజ్ లో చిరు ఓ సరికొత్త క్యామియోలో తలుక్కుమనబోతున్నాడని, సినిమాలో కనిపించే ఓ పవర్ఫుల్ రోల్ కు చిరు అయితే కరెక్ట్ గా సరిపోతాడని చిరుని అడగడం, ఓకే అనడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. దీనిలో ఫేక్ ఎంతో ఫ్యాక్ట్ ఎంతో తెలీదు, కానీ ఒకవేళ నిజంగానే చిరు క్యామియోలో కనిపిస్తే మాత్రం థియేటర్లు షేక్ అవ్వటం మాత్రం పక్కా. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని మరికొంతమంది కూడా చిరుని తమ సినిమాల్లో క్యామియోల్లో దించుతారనేది వాస్తవం. మరోవైపు నాగ్లా నేను కూడా అప్డేట్ కావాల్సిందని, కుదిరితే ఓటీటీకి కూడా చేయడానికి వెనుకాడనని కుబేరా ఈవెంట్లో చెప్పేశాడు కూడా. అంటే ముందు ముందు చిరు హీరో ఇమేజ్ ని దాటి మెల్లిగా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదన్నమాట. చూడాలి మరి, ఏజ్ నాకే కానీ నా మనసుకి కాదంటూ రజనీలా హీరోగా దూసుకుపోతాడా, లేక చక్కర్లు కొడుతున్నట్లుగా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.